కూడా నా సోదరుడే. ఏమాత్రం రాక్షస లక్షణాలు లేని ధర్మాత్ముడు విభీషణుడు కూడా నా సోదరుడే. తిరుగులేని బలం కలిగిన ఖర దూషణుడు కూడా నా సోదరుడే. నేను ఏకపత్ని వ్రతుని. సీత తప్ప ఇంకెవరిని భార్యగా ఊహించలేను. మరో పెళ్లి కూడా చేసుకోలేను. తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు. లక్ష్మణుడు కూడా శూర్పణఖతో మంచి మాటలు చెప్పడంతో కోపంతో ఊగిపోయిన శూర్పణఖ సీతను చంపడానికి ముందుకు దూకింది. లక్ష్మణుడు వెంటనే